జనరల్ బోగీల్లో మనం ప్రయాణం చేస్తే లైఫ్ అనేది ఏంటో తెలుస్తుంది అంటారు కదా. సో అట్లానే నాకు కూడా కంప్లీట్గా అయితే తెలుస్తుంది. సంపాదించుకుందామని భార్యని పక్కన పెట్టుకుని ఉదయాన్నే 4 గంటలు లేచి తన పని గురించి ఎదురు చూస్తున్నాడు. ప్లేస్ లేకుండా ఉండడం వల్ల ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు. అక్కడైతే ఏసీ బోగులో కూర్చున్నారు. ఇక్కడ డిఫరెన్స్ చూసారా రిచికి అండ్ పూరికి? నాకైతే ఇక్కడ డిఫరెన్స్ అయితే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ వీడియో అయితే చూడండి, మీకైతే ఒక అవగాహన అయితే వస్తుంది. జనరల్గా మన ఇంటి దగ్గర ఉండే కంటే బయటికి ఎలాంటి జర్నీలు చేసినప్పుడు కానీ ఇలాంటి ఛాలెంజెస్ తీసుకున్నప్పుడు కానీ మనకంటూ ఒక లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఈ ఛాలెంజ్ ఏంటంటే 24 hours అనేది రైల్వే స్టేషన్లో ఉండాలి. ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే. 24 hours అంటే నేను ఆల్రెడీ 8:30 కదా రైల్వే స్టేషన్కి వచ్చాను. సో 8:30 నుంచి ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఎగ్జాక్ట్గా 11:30 అయితే అయింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 50 రూపీస్ అయితే తీసుకొచ్చాం కదా, ఈ 50 రూపీస్ ఎలా సస్టైన్ అవ్వాలనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసరికి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కదా, ఈ సంక్రాంతి వల్ల ఏంటంటే ఆల్రెడీ నేను అయితే సంక్రాంతి అయితే కంప్లీట్ అయిపోయింది. సో రిటర్న్ ఎవరైతే ఇంటికి వెళ్తుంటారు కదా, ఆ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్ అయితే ఇప్పటివరకు అయితే ఖాళీ లేదు. సో అందుకే ఈ టైం వరకు నేను వెయిట్ చేయాల్సి వచ్చింది వీడియో తీయకుండా. ఎవ్రీ 1 hour అయితే క్లాక్ దగ్గరికి వెళ్ళి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాను. అక్కడ బ్యాక్ సైడ్ చూసారు కదా, మంచు అయితే పడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే దోవలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. పడుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఎక్కడ లేదు. రైల్వే స్టేషన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు పెద్ద ఆర్గనైజేషన్ అని. సో ఈ ఆర్గనైజేషన్లో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో అలాంటిది కూడా మన ఫెసిలిటీస్ గురించి ఎక్కువగా ఆశించకూడదు. అన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం ఎక్కడైనా ఉండిపోవచ్చు కదా. సో ఫెసిలిటీస్ లేకుండా మనం ఉండాలి, అదే కదా ఛాలెంజ్. నేను కరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 8:23 అయితే అయింది. అక్కడ మీరు క్లాక్లో అయితే మీకు కనిపిస్తుంది చూడండి. తీసుకుందామంటే అక్కడైతే మిషన్ అయితే పనిచేయలేదు. ఇంకా డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని ఇంకా ప్లాట్ఫామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ప్లాట్ఫారంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత జనాలు నాకైతే పిచ్చేకపోయింది. అసలు 24 hours ఈ ప్లాట్ఫారంలో ఎలా ఉంటామనేసి నాకైతే అనిపించింది. ఒకసారి జనాలు అయితే చూడండి, ఇక్కడ చూడండి కూర్చోడానికి ప్లేస్ లేకుండా ఉండడం వల్ల ప్లాట్ఫారం మీద కూర్చున్నారు. అక్కడైతే ఏసీ బోగులు కూర్చున్నారు. ఇక్కడ డిఫరెన్స్ చూసారా రిచికి అండ్ పూరికి? నాకైతే ఇక్కడ డిఫరెన్స్ అయితే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. కూర్చోడానికి అయితే ప్లేసెస్ అయితే ఎక్కడ లేవు. అలా అని చెప్పేసి కొంత దూరం అయితే అలా ముందుకైతే వెళ్ళాను. ఎక్కడ చూసినా జనాలు అలా కనిపిస్తూనే ఉన్నారు. అసలు కూర్చోడానికి అయితే ఎక్కడైతే ప్లేస్ అయితే కనిపించలేదు. హై ఫ్రెండ్స్, 1 hour అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. నేను తీసుకొచ్చిన మనీ ఎంత అంటే 50 రూపీస్ మాత్రమే తీసుకొచ్చాను. సో ఈ 50 రూపీస్తో టోటల్గా 24 hours అయితే ఉండాలి రైల్వే స్టేషన్లో. ఫెస్టివల్ సీజన్ కదా, అసలు స్టేషన్స్ అయితే ఏ ఖాళీ లేవు. ట్రైన్స్ కూడా అసలు ఖాళీ లేవు. ఎక్కిన వాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు, దిగిన వాళ్ళు దిగుతూనే ఉన్నారు. మనకి లక్ ఎంత ఫేవర్ చేస్తుందంటే అదృష్టం అనేది అవగించేంత ఉంటే దరిద్రం అనేది దెబ్బగా ఎంత ఉంటుంది. సో ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే కాల్ వచ్చింది, నాన్నమ్మకి హెల్త్ బాగోలేదని. యాక్చువల్లీ నేనైతే ఇప్పుడే మా ఫ్రెండ్ని అయితే ఇంటికి పంపించాను, కొంచెం చూసుకోరని చెప్పేసి. ఇక్కడ వెయిటింగ్ రూమ్ అయితే కనిపిస్తుంది, బట్ మంది కాదు గర్ల్స్ది. అయినా సరే మనం అయితే అందులోకి అయితే ఎంటర్ అవ్వకూడదు కదా. ఇక్కడైతే స్టోర్స్ అయితే నెమ్మదిగా అయితే క్లోజ్ చేస్తారు. జనాలు కూడా నెమ్మదిగా తగ్గుతున్నారు. ట్రైన్స్ వస్తున్నాయి కదా, ఒక్కొక్కరు మూవ్ అవుతున్నారు అనమాట. ఇక్కడ ఎవడో దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఎగ్జాక్ట్ గా టైం చూస్తే 10 అయితే అయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు యుద్ధం. నాకైతే నెమ్మదిగా నిద్ర రావడం అయితే స్టార్ట్ అయింది. నిద్రపోవడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే ఒక పక్కన దోమలు అయితే తెగ కొడుతున్నాయి అనమాట. మనం అసలు పడుకోవడానికి అయితే అసలు అయితే ఛాన్స్ అయితే లేదు. అక్కడ కొంతసేపు అయితే అటు ఇటు అయితే నడిచాను. అలా నడిచినా సరే దోమలు అయితే కుడుతూనే ఉన్నాయి. ఈ కొంత సమయానికి నా ఇల్లు అయితే నాకు బాగా గుర్తొచ్చేసింది. ఇక్కడ జనాలను చూడండి, బ్రతకడం గురించి ఎక్కడెక్కడికో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. నేను కూడా ఫ్యామిలీకి అయితే దూరంగా ఉన్నాను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. చాలా టైం అయితే 12 అయింది. అలా వాష్రూమ్ కి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది. వెంటనే మూసుకుని బయటకి అయితే వచ్చేసాను. కొంతసేపు అయితే అటు ఇటు నడిచాను. నడిచిన తర్వాత కూడా నిద్ర అయితే రాలేదు. మనకి టైంపాస్ అవ్వాలి అంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేస్తాం కదా, అలానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. 1 hour అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు వెనకాల అయితే క్లాక్లో చూడొచ్చు 1 o'clock అయితే అయింది ఎగ్జాక్ట్గా. ఎగ్జాక్ట్గా మీరు చూడండి 2:10 అయితే అయింది. అలా కొంతసేపు అయితే బయటకు వచ్చాను. అలా బయటికి రాకనే కొంతమంది అయితే అలా పడుకుని ఉన్నారు. వాళ్ళు చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. అక్కడ టైం అయితే చూడండి ఎగ్జాక్ట్గా 3:20 అయితే అయింది. ఈ మిషన్ చూసి అయితే అనుకున్నాను, కానీ ఈ మిషన్ అయితే పనిచేయట్లేదు. టైం అయితే 4 o'clock అయింది. ఇప్పటి వరకు కూడా నేను ఎవరితో మాట్లాడదామని చెప్పేసి ట్రై చేశాను, కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అండ్ కొంతమంది అయితే జనాలు ఉన్నారు, నెమ్మదిగా రావడం అయితే స్టార్ట్ చేశారు 3 o'clock నుంచి. కనీసం మాట్లాడదామని చెప్పేసి ట్రై చేశాను టైంపాస్ గురించి, కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. మనీ సంపాదించుకుందామని భార్యని పక్కన పెట్టుకుని ఉదయాన్నే 4 గంటలు లేచి తన పని గురించి ఎదురు చూస్తున్నాడు.